పరిస్థితి ఎందుకున్నాను, ఆల్రెడీ దాన్ని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం, పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహింపబడింది. ఎఫెసీ 1:3. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే మొత్తం నా దగ్గరే ఉంది, బట్ నేను తెలుసుకోవట్లేదు. దేవుని ఇన్నర్గా ఏంటి ప్రభువా అదని నేను గ్రహించట్లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంది? నువ్వు ఇట్ట చేసావు ఎందుకు, ఇదే గోల. ప్రజలు వాళ్ళు ఎక్కువ ప్రేమించుకుంటున్నారు, ఉన్నారా? రైట్. సో దీనిలోంచి నీ తర్వాత విశ్వాసం, దానిలో నుంచి నీ తర్వాత విశ్వాసం ఆయన తయారు చేస్తూ ఉంటాడు. ఓకే. సో ఆయన ఏం చేశాడంటే తన ఆత్మనిచ్చి, హలో, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇంకొంచెం అది అంటే ద డీపెస్ట్, ది ప్రెషియస్ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని ఎన్క్రిప్ట్ చేసి ఆత్మలో పెట్టాడు, ఇంకెవడు తీసుకోకుండా. ఫస్ట్లో నేను సేవకు వచ్చే ముందు నేను అనుకునేవాడిని, ప్రభువా నువ్వెందుకు నాకు మొత్తం వివరంగా చెప్పకూడదు అని. అంటే మనం ఒక స్కూల్లో నేర్చుకుంటాం కదా, మొత్తం ఇక్కడ ఇది బుక్ చదివేటప్పుడే మనకు అంత సిలబస్ ఇస్తారుగా, ఫస్ట్ డే ఉంటుంది, నెక్స్ట్ డే ఉంటుంది, చదువుకొని మనకి ఇష్టం వచ్చిన చాప్టర్కి వెళ్ళొచ్చు. లైఫ్ అలా కాదు, దేవుడితో అస్సలు అలా కాదు. సో ఈయనంతా ఒక క్రమంలో ఉంటుంది కదా. నేను అనుకున్నాను, ప్రభా మొత్తం నాకు క్లియర్గా పెడితే సేవలో, ఇప్పుడు ఇట్లా జరిగిద్దా, ఇప్పుడు ఇట్లా. నేను చక్క వెళ్ళిపోతాను లేడి పిల్లలాగా అన్న. నీకు నేను అంతా రాసి ఒక పుస్తకం ఇస్తే ఆ పుస్తకంతో నిన్ను ఫస్ట్ పడేస్తాడు వాడు. చెయ్యొద్దని చెప్పినందుకు ఇన్నిసార్లు పడ్డాడు ఆదాము. ఇక నీకు మొత్తం నీ జీవితం అంతా వివరంగా చెప్పానంటే నువ్వు నా దగ్గరికి ఇప్పుడప్పుడే రావు. నేను ఓపెన్ చేశానంటే వాడు ఓపెన్ అవుతాడు నీకు. సో సీక్రెట్స్ దట్ యూ హ్యావ్ టు నో నా దగ్గర పెట్టుకున్నా. నీకు ఎప్పుడైనా అవైలబుల్ రావటం ఏం తెలుసుకోవాలి, ఆ హృదయం కొంచెం తెరువు ప్రభు, నా కొరకు తెరువు. అవునా, నువ్వు ఇంత మంచా, ఇంత ప్రేమ, అబ్బా నేను ఇలా అనుకోలేదే, నా తెలుసురా, నువ్వు నీకన్నా ఎక్కువ ఏమో అనుకోలేదు. ఓకే ప్రభు అది తెలుసుకొని రావటమే. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాడో తెలుసు అక్కడికి వెళ్ళగానే, నువ్వు ఐఫిల్ టవర్ కడతావు, యాహూ ఏం చెప్పడు. మీరే 10 కోట్లు అక్కడే, స్విస్ బ్యాంకు లాకర్ నెంబరు ఈ చెప్పడమ్మా. ఏం చెప్తాడంటే అంతలా లోపలికి వెళ్ళాక, నేనున్నాను కదా, ఇది మాత్రం వద్దు, తర్వాతది